హలో పిల్లలు! ఇప్పటికి మనకి ఘర్షణ బలం ఎల్లప్పుడూ ప్రయోగించబడిన బలానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు వివిధ రకాల ఘర్షణల గురించి తెలుసుకుందాం. మీ దగ్గర నేలపై ఓ బాక్స్ కదలకుండా ఉంటే అక్కడ ఉండే స్టాటిక్ ఘర్షణ వల్ల ఆ బాక్స్ స్థిరంగా ఉంటే దానిని నెట్టడం అంటే కొంత బలాన్ని ఉపయోగించనంత వరకు అలాగే ఉంటుంది. అంటే బాక్స్ బరువుగా ఉంటే ఎక్కువ బలాన్ని, తేలికగా ఉండే బాక్స్కి తక్కువ బలాన్ని ఉపయోగించాలి. ఒక వస్తువు స్థిరంగా కదలకుండా ఉంటే అక్కడ స్టాటిక్ ఘర్షణ ఉంటుంది. ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి గతిశీల పరిస్థితికి ఘర్షణని ఎదుర్కొనే బలాన్ని, స్టాటిక్ ఘర్షణని కొలవడానికి ఓ యూనిట్గా భావించవచ్చు. ఒక వస్తువు ఒక ఉపరితలంపై కదులుతున్నప్పుడు ఘర్షణ దిశ వస్తువు చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసి దానిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు ఓ బంతిని దొర్లించినట్లయితే అది కొంతసేపటికి ఆగిపోతుంది. ఎందుకంటే బంతి యొక్క ఉపరితలం నేల ఉపరితలాన్ని రుద్దుకోవడం వల్ల ఘర్షణ ఏర్పడి అది బంతి కదులుతున్న వ్యతిరేక దిశలో పనిచేసి అది బంతిని ఆపుతుంది. పిల్లలు, ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మేమిక్కడ టేబుల్పై ఓ వాలుతలాన్ని ఏర్పరిచాం. దీని ఉపరితలం మృదువుగా ఉంది. ఇప్పుడు మనం ఓ చదరంగా ఉండే ఓ బ్లాక్ని నునుపుగా ఉన్న వాలుతలంలో ఏ అనే బిందువు దగ్గర ఉంచుదాం. అది కిందకి చేరి ఆగుతుంది. తరువాత మనం నునుపుగా ఉన్న వాలుతలం యొక్క పైభాగంలో ఉంచుదాం. అంత బరువున్న దానినే అదే ఏ అనే బిందువు వద్దే ఉంచుదాం. మీరు గమనించినట్లయితే అది వేగంగా కిందకి వచ్చి మరింత ముందుకు కూడా వెళ్తుంది. అంటే బంతి బ్లాక్ అంత బరువే ఉన్నా తక్కువ ఘర్షణా బలం బంతికి వ్యతిరేకంగా పనిచేసిందని మనం చెప్పవచ్చు. కాని ఎందుకు? ఎప్పుడైతే ఓ వస్తువు ఓ తలంపై నడుస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క ఎగుడు దిగుడులు ఆ తలంపై ఉన్న ఎగుడు దిగుడులను పట్టి ఉంచుతాయి. దీనివల్ల కదులుతున్న ఆ వస్తువు యొక్క కదిలే వేగం సమయంతో పాటు తగ్గుతుంది. పిల్లలు, తలం ఎంత నునుపుగా కనిపించినా దానిలో పెద్దెత్తున ఎగుడు దిగుడులు ఉండవచ్చు. ఎప్పుడైతే బంతి కిందకి వచ్చిందో దానిలోని అతి చిన్న భాగం వాలుతనంతో తగులుతుంది. అంటే ఈ రెండు తలాల మధ్య తక్కువ రాపిడి జరిగింది. అంటే తక్కువ ఘర్షణ. కాని బ్లాక్ కిందకి వస్తున్నప్పుడు దానిలోని ఓ పూర్తి భాగంతో తలంతోటి రాపిడి జరిగింది. అంటే ఎక్కువ భాగంలో ఘర్షణ ఎక్కువ వ్యతిరేక దిశలో పనిచేసిందని చెప్పవచ్చు. ఒక వస్తువు వేరొక వస్తువుపై దొర్లినప్పుడు వాటి మధ్య వేగాన్ని నిరోధించే ప్రతిఘటనని దొర్లుడు ఘర్షణ అంటారు. అదేవిధంగా ఒక వస్తువు రెండవ వస్తువు ఉపరితలంపై జారితే ఆ ఘర్షణకు వ్యతిరేకంగా పనిచేసే నిరోధకతని జారుడు ఘర్షణ అంటారు. అంటే మనం దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువ అని చెప్పవచ్చు. ఈ కారణం వల్లే యంత్రాల భ్రమణంలో ఈ జారడాన్ని దొర్లుడుగా బాల్ బేరింగ్స్ వాడి మారుస్తారు. మీరు సైకిల్ చక్రాలను ఓ యాక్సెల్ ద్వారా బాల్ బేరింగ్ల సహాయంతో బిగిస్తారు. చక్రం నేరుగా యాక్సెల్తో జోడించబడినట్లయితే ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువ అవుతుందని మనకు తెలుసు. అలాగే లగేజ్కి చక్రాలను ఎందుకు అమర్చుతారు? ఎందుకంటే ఒక వస్తువు రెండవ తలంపై జారడం కంటే దొర్లడం సులభం. దీనివల్ల బరువైన లగేజ్ని చిన్నపిల్లలు కూడా సులభంగా లాగగలుగుతారు. మీరు గాలికి ఎదురుగా సైకిల్ తొక్కుతున్నప్పుడు దాని బలాన్ని మీరు అనుభవించే ఉంటారు. అలాగే మీరు నీటిలో ఈదుతున్నప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఓ శక్తి ప్రయత్నించడం మీరు గమనించే ఉంటారు. అవునా? ఇవన్నీ వివిధ రకాల ఘర్షణలో భాగాలు.
వాయువులను ద్రవాలను కలిపి మనం ప్రవాహాలు అంటే ఫ్లూయిడ్స్ అంటాం. ఎందుకంటే అవి ప్రవహిస్తాయి కాబట్టి. ప్రవాహాలు కలగజేసే ఘర్షణని ప్రవాహ ఘర్షణ అంటే డ్రాగ్ అని పిలుస్తాం. ప్రవాహంలోని వస్తువులపై ప్రవాహ ఘర్షణ ఆ వస్తువు యొక్క వేగం, ఆకారం ఇంకా ప్రవాహ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నీటిలో చేప తన ఆకారం వల్ల వేగంగా కదలగలుగుతుంది. దాని ఆకృతి నీటి యొక్క ప్రతిఘటనను తగ్గిస్తుంది. అలాగే ఓడ, పడవ ఆకృతులు కూడా నిర్దిష్ట ఆకృతిని కలిగి ఉండి నీటి ప్రతిఘటనను తగ్గిస్తాయి. తక్కువ ద్రవ ప్రతిఘటన అంటే తక్కువ ప్రవాహ ఘర్షణ అని అర్థం. అలాగే విమానాలు, జెట్లు నిర్దిష్ట ఆకృతి నిర్మాణం కలిగి ప్రవాహ ఘర్షణని గాలిలో ప్రయాణించేటప్పుడు తగ్గిస్తాయి. ఒకవేళ వేగంగా కనుక ఓ వస్తువు ద్రవంతో కదిలితే అది ఎక్కువ ప్రవాహ ఘర్షణని ఎదుర్కోవాల్సొస్తుంది. మీరు సైకిల్ని వేగంగా తొక్కుతున్నప్పుడు గాలి పీడనాన్ని ఎక్కువగా అనుభవిస్తారు, అంతే కదా? ఆ పీడనమే ప్రవాహ ఘర్షణ లేదా డ్రాగ్ ఫోర్స్. మరలా పునశ్చరణ చేసుకుందాం. ఒక నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుని మనం కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఉండే ఘర్షణ స్టాటిక్ ఘర్షణ. ఒక వస్తువు తలం వేరొక వస్తువు తలంపై జారినప్పుడు కలిగేది జారుడు ఘర్షణ. జారుడు ఘర్షణ స్టాటిక్ ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. ఒక వస్తువు వేరొక వస్తువుపై దొర్లినప్పుడు కలిగేది దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువ. ద్రవాల ద్వారా కలిగే ఘర్షణను ప్రవాహ ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. ఈ రోజుకింతే. బాయ్ బాయ్ పిల్లలు.